నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మనం న్యూస్ పేపర్లో డిఎస్సి గురించి అవ్వచ్చు, గ్రూప్స్ గురించి అవ్వచ్చు, వచ్చిన న్యూస్ని క్లియర్గా అనలైజ్ చేసి డిఎస్సి మరియు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది క్లియర్గా ఇక్కడ అనలైజ్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్ పేపర్లో గత కొన్ని రోజులుగా విద్యార్థుల ఉద్యమం గురించి హెడ్లైన్ లేని పేపర్ అనేది లేదు. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ ఆందోళన. ఇక్కడ ఓయూలో అవ్వచ్చు, చిక్కడపల్లిలో అవ్వచ్చు, దిల్సుఖ్నగర్లో అవ్వచ్చు, గ్రూప్ 2 గురించి, డిఎస్సి గురించి పోస్ట్ పోన్ చేయమని గత కొన్ని రోజులుగా స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఇక్కడనే కాదండి, ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, మారుమూల ప్రాంతాల్లో కూడా డిఎస్సి మరియు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయమని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. నియరెస్ట్ పొలిటీషియన్స్ అంటే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని అభ్యర్థిస్తున్నారు, వేడుకుంటున్నారు పోస్ట్ పోన్ చేయమని. దీనికి సంబంధించిన ఆడియోలు మొత్తం యూట్యూబ్లో మొత్తం హల్చల్ అవుతున్నాయి, మీ అందరికీ తెలుసు. అయితే ఈ న్యూస్లో వచ్చింది మీరు ఒకసారి అంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు అందరికీ. నాకు వచ్చిన క్లారిటీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది ఏంటంటే, గ్రూప్ 2 100% పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నవి. గ్రూప్ 2 100% పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నవి. దీనికి సంబంధించి ఆల్రెడీ 1 వీక్ ముందే డిసైడ్ అయ్యింది అని నేను నమ్ముతున్నాను. నాకు తెలిసిన సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి 1 వీక్ ముందే డిసైడ్ అయింది. కానీ వీళ్ళు వెబ్ నోట్ ఇవ్వడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు అంటే, ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ 2 వెబ్ నోట్ ఒక 1 వీక్ ముందే వచ్చి ఉంటే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇంకా పెద్ద ఎత్తున మాది కూడా పోస్ట్ పోన్ చేయండి, అంటే ఇప్పుడున్న ఉద్యమం గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిందంటే మాకు కూడా ఛాన్సెస్ ఉంటాయని ఇంకా పెద్ద ఎత్తున, దీనికంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అనుకొని ఉంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకొని ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి అని కొంతమంది స్టూడెంట్స్ పోరాడుతున్నారు, కొంతమంది డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని, ఇంకొంతమంది 2 పోస్ట్ పోన్ చేయమని. ఇట్లా డివైడ్ అయింది. ఈ డివైడ్ అయిన దాన్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేరు అని కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముతుంది. మేబీ ఇప్పుడే వెబ్ నోట్ ఇచ్చినట్టయితే డిఎస్సి అనేది ఒకటే మిగులుతుంది సమస్య. సో వీళ్ళు పెద్ద ఎత్తున పోరాడే ఛాన్సెస్ ఉన్నదని మేము కావాలని డిలే చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఇంకొకటి సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఈ ఉద్యమం స్టార్ట్ అయింది మెయిన్గా దేనికి, పోస్టులు ఇంక్రీజ్ చేసి పోస్ట్ పోన్ చేయమని. ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పోస్టులు ఇంక్రీజ్ చేసి పోస్ట్ పోన్ చేయమని స్టార్టింగ్ నుంచి గొడవ చేస్తున్నారు. అయితే వీళ్ళు కావాలని డిలే చేస్తూ ఎటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు స్టూడెంట్స్ని, జస్ట్ పోస్ట్ పోన్ చేస్తే చాలు అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. అదే ఇమీడియట్గా వీళ్ళు రియాక్ట్ అయ్యి ఉంటే, వెబ్ నోట్ ఇచ్చుంటే మేబీ సిచ్యువేషన్స్ అనేటివి వేరేలా ఉంటుండనేమో. ఇది ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారేమో వాళ్ళు. కానీ దీనివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ రెప్యుటేషన్ అనేది దెబ్బతిన్నదని 100% నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్లో చాలా వరకు నెగిటివ్ అయింది. ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసినా కూడా డిఎస్సి ఆస్పిరెంట్ చాలామంది పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ అయితే కాంగ్రెస్ని అస్సలు క్షమించరు. వచ్చే ఎలక్షన్స్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. అయితే దీంతో ఏంటి, ఇప్పుడు స్టూడెంట్స్ మెల్లిగా పోస్ట్ పోన్ చేస్తే చాలు, ఆల్రెడీ 10 to 15 days వేస్ట్ అయిపోయింది, పోస్ట్ పోన్ చేస్తే చాలు అనే కన్క్లూజన్కి వచ్చేటట్టు చేసిర్రు. కానీ ఇంకా కొంతమంది పోస్టులు పెంచాలని గొడవ చేస్తున్నారు. కానీ పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ అయితే గ్రూప్ 2 100% కనబడుతున్నాయి. గ్రూప్ 2 ఓకే, కానీ డిఎస్సి గురించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నట్టు అనిపించట్లేదు. దాని గురించి అంటే దాన్ని నీరు గార్చడానికి వీళ్ళు మధ్యలో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇక్కడ చూడండి, జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి అని రీసెంట్గా బట్టి విక్రమార్క గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే, డిఎస్సి ఇప్పుడు ఉన్నది రాసేయండి, వీళ్ళంత తొందరలో డిఎస్సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ ఉద్యమాన్ని ఆపాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఇన్ని రోజుల నుంచి లేనిది వీళ్ళు మినిస్టర్స్ ఆల్ ఆఫ్ సడన్గా ఒక 3-4 రోజుల నుంచి స్టూడెంట్స్ ముందుకి అందుకోసం వస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో డిఎస్సి గురించి ఎటువంటి డెవలప్మెంట్స్ అసలు క్లారిటీ లేదు. 99.9% ఎగ్జామ్ కండక్ట్ చేసేటట్టు కనబడుతున్నారు. పాపం చాలా రోజు అంటే వాళ్ళు రీసెంట్గా టెట్ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మధ్యలో చాలా ఎగ్జామ్స్ పెట్టారు, డిఏఓ అటువంటి వాళ్ళకి సఫిషియెంట్ టైం కూడా ఇవ్వలేదు మీరు ఎగ్జామ్ రాయడానికి. అంటే ఇప్పుడు ఇమీడియట్గా నాట్ ఈవెన్ 45 days ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసేందుకు అంటే అప్లికేషన్ ఫీ వేస్ట్ అయిపోతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ దీంట్లో డివైడ్ టాక్ తీసుకొస్తున్నారు. ఎప్పటి నుంచో చదువుతున్న స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం ఏంది, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తారని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదండి. ఒక ఫ్యామిలీలో ఒకరికి ప్రాబ్లం వస్తే మిగిలిన 4 ప్రాబ్లం లేకుండా, 5 ప్రాబ్లం లేకుండా నిలబడతారు. అట్లనే వీళ్ళు కూడా మన ఫ్యామిలీ అనుకోండి. దీనివల్ల ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి ఒక 45 days 2 months టైం ఇస్తే వాళ్ళకి ప్రిపరేషన్కి మీరేం లాస్ గారండి. చాలా రోజుల నుంచి చదువుతున్న వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వద్దు అనుకునే వాళ్ళు. ఎందుకంటే మీరు దీని ఈ టైంలో ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి, మీ సబ్జెక్ట్ని 100% గన్ షాట్గా జాబ్ కొట్టేటట్టు ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ సిరీస్లు రాయండి.
ఈ కొత్త వాళ్ళకి ఎంతో కొంత టైం ఇచ్చినట్టయితే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి వస్తుంది, లేకపోతే లేదు. దానివల్ల మీకేం లాస్ ఉండదు. సీరియస్ ఆస్పిరెంట్స్కి ఎప్పుడు జాబ్స్ వస్తాయి. కానీ వాళ్ళకు సఫిషియెంట్ టైం ఇవ్వాలి కదా. టెట్ పెట్టేందుకు? టెట్ రాసిన తర్వాత డిఎస్సి అప్లై చేసుకున్నారు. టెట్ పెట్టిన మీనింగ్ ఏంటి? వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇస్తేనే కదా టెట్ రాసిన యూజ్ ఉంటుంది, ఆ డిఎస్సి రాసిన యూజ్ ఉంటుంది. ఏదో నామకే వస్తావో ఎగ్జామ్ రాసేందుకు గవర్నమెంట్ దీని గురించి ఆలోచించాలి. మినిమం సఫిషియెంట్ టైం లేదు. అండ్ దీంతో పాటుగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కు 2-3 వచ్చినవి. జస్ట్ వన్ వర్డ్లో చెప్పేస్తా, ఎందుకంటే రాబోయే జనరల్ స్టడీస్ పేపర్లో పక్కా ఈ పర్టికులర్ థింగ్ గురించి, పర్టికులర్ టాపిక్స్ గురించి మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నవి. అదేంటంటే ఇక్కడ చూడండి, యూరో కప్, ఫుట్బాల్లో యూరో కప్ అనేది ఉంటుందండి. అక్కడ విజేత ఎవరు అని అడిగే అంటే మేబీ స్టేట్మెంట్స్ వైజ్గా కూడా అడగవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ చూసినాం. దాంట్లో స్పోర్ట్స్ గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇట్లా పిచ్చి ఇస్తున్నాడు. మేబీ ఇటువంటి ఏదైనా ఒక స్టేట్మెంట్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నది. యూరో కప్ విన్నరు స్పెయిన్, ఎగనెస్ట్ ఎవరి మీద అంటే ఇంగ్లాండ్ ఓడిపోయింది, స్పెయిన్ గెలిచింది ఫైనల్లో. ఇంకొకటి కోపా అమెరికా, ఇది కూడా ఫుట్బాల్కి సంబంధించిందే. ఇక్కడ అర్జెంటీనా విన్ అయింది దేనిపైన? కొలంబో పైన. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే యాంటీ డిఫెక్షన్ లా. ఈ రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో, ఏ పేపర్లో చూసినా కూడా యాంటీ డిఫెక్షన్ లా గురించి మనకు హెడ్లైన్స్ కనబడుతున్నాయి. కాబట్టి రాబోయే ఎగ్జామ్స్లో, జనరల్ స్టడీస్ ఉన్న పేపర్లో, ఏదైనా ఎగ్జామ్లో పక్కా మనకి ఇది స్టేట్మెంట్ వైజ్గా కావచ్చు, కంప్లీట్ క్వశ్చన్ కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా గురించి పక్కా క్వశ్చన్ పడుతుంది. యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడు వచ్చింది, ఏ స్కెడ్యూల్లో ఉంది మన కాన్స్టిట్యూషన్లో, ప్లస్ ఫస్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, దానికి అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది, దాంట్లో మెర్జర్ అంటే ఒక పార్టీ ఇంకో పార్టీలో మెర్జ్ అవ్వాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని ఒకసారి క్లియర్గా స్టడీ చేయండి. వీలైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అంటే ఇతర స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకొని ఇక్కడనే రివిజన్ అయిపోయే ఛాన్సెస్ ఈజీగా ఉన్నవి. నెక్స్ట్ ఇక్కడ కాళేశ్వరం మీద జరిగిన అవకతవకల గురించి కమిషన్ వేయబడ్డది కదా, అది ఏంటి, ఆ కమిషన్ పేరేంటి? జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పడింది. ఓకేనా, అది మధ్య విచారణ జరుపుతుంది. ఇది కూడా హెడ్ ఎవరు, కాళేశ్వరం అవకతవకల గురించి చేసిన కమిషన్ హెడ్ ఎవరని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఇప్పుడు రాబోయే పేపర్లో ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా. ఇంకొకటి ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతోటి మరి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రిసిటీ గురించి అవకతవకల గురించి ఒక కమిషన్ వేసారు. ఆ కమిషన్ హెడ్ ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది నరసింహారెడ్డి. అయితే రీసెంట్గా హైకోర్టులో కేసీఆర్ గారు కేసు ఫైల్ చేశారు. అక్కడ కేసీఆర్ గారికి పాజిటివ్ రాలేదు జడ్జిమెంట్, అయినా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇవ్వాలనే కేసీఆర్కి పాజిటివ్గా జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకంటే ఆయన ఎటువంటి విచారణ చేయకుండానే నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో, జస్టిస్ నరసింహారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, విచారణ విచారణ అవ్వకముందే ఆయన మీడియా ముందుకు వచ్చి అవకతవకలు జరిగినాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ కేసీఆర్ గారు సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈయనకు ఫేవర్గా ఇచ్చింది, కేసీఆర్ గారికి ఫేవర్గా ఇచ్చింది జడ్జిమెంట్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ కమిషన్ హెడ్ అనేది గవర్నమెంట్ రానున్న రోజుల్లో చేంజ్ చేయబోతున్నారు. నరసింహారెడ్డి గారిని రిమూవ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు కొత్త జడ్జిని అపాయింట్ చేయబోతున్నారు. సో ఇవి బర్నింగ్ ఇష్యూస్ కాబట్టి రాబోయే ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నవి. అట్లీస్ట్ స్టేట్మెంట్లో ఏదైనా ఒక పాయింట్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నవి, ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్. గ్రూప్ 2 అయితే 100% పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. రానున్న 1-2 డేస్లో మనకు వెబ్ నోట్ వస్తుంది. టీఎస్సీ గురించి ఇంకా క్లారిటీ లేదండి. థ్యాంక్ యూ ఆల్.